బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చిన్నప్పుడు మనం పుచ్చకాయలు అవిని కాయ తీసుకొచ్చేవారండి మా నాన్నగారు. మొత్తం నలుగురు పిల్లలం కదా మేము. కాయ అంతా దగ్గర పెట్టుకుని శుభ్రంగా మా నాన్నమ్మ ఇలాగ ముక్కలు కోసేసి సన్నంగా ఇలా పెద్ద పెద్ద ముక్కలేనండి. ఇప్పుడైతే చిన్నపిల్లలకి ఇలా చిన్న చిన్న ముక్కలు చాకుతో కోసి పెడుతున్నారు, కానీ అప్పుడు మాకైతే మామూలు ఇలా పెద్ద పెద్ద ముక్కలే ఇచ్చేసేవారు. ఇప్పుడు ఒక ముక్క సగం తింటే చాలండి, గొంతంతా జలుబు చేసేసి రొంప. మొన్న కూడా ఒక పుచ్చకాయ ముక్క తిన్నాను, ఆ రోజంతా నాకు రొంప చేసేసిందండి. అసలు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఈ జనరేషన్లో. మరి ఇప్పుడు రుచి కూడా సరిగ్గా అసలు తీపి అన్నదే ఉండట్లేదండి పుచ్చకాయ. అప్పుడు చాలా బాగుండేవి తీపి ఎంచక్కాను. ఇప్పుడు మరి మందులు ఎరువులు మందులు అన్నీ ఎక్కువ అవడం వల్ల ఏమో తెలియదు. అసలు ఇవి తినడానికి కూడా మనకి భయంగానే ఉంటుంది. కొంతమంది అయితే పుచ్చకాయకి అలాగా ఇంజక్షన్ చేస్తారు ఎర్రగా అవ్వడానికి, అవి ఇవి అంటున్నారు. పుచ్చకాయ తినాలంటేనే మనకి ఏదోలాగా ఉంటుంది. మన పిల్లలకు కూడా అంతే కదండి. ఒక ఐస్ క్రీమ్ వారానికి, చిన్నపిల్లలు కదా గారం కదని వారానికి ఒక ఐస్ క్రీమ్ పెడతాము. అలాగే వారానికి ఒకటి అయితే నెలకు 4 ఐస్ క్రీమ్లు అయినాయండి. 2 నెలలకి 8 ఐస్ క్రీమ్లు అయినాయి. మనకు తెలియకుండానే మన పిల్లలకి చూడండి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు వచ్చినవి, కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చినవి అని అంటున్నారు కదా. అవి ఎంత పిల్లలకి జలుబు చేసేసి ఒక 2 నెలల తర్వాత అదంతా చూపిస్తుందండి. జ్వరాలు వచ్చేసి టైఫాయిడ్ అంటున్నారు, రకరకాల ఇన్ఫెక్షన్లు అంటున్నారు. అన్నీ పిల్లలకి ఎంతో ఇబ్బంది పెట్టి మనం వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, మందులు వేయించడం, ఇంజక్షన్లు చేయించడం, పాపం వాళ్ళకి మళ్ళీ బ్లడ్ టెస్టులు చేయించడం, అవన్నీ ఎంతో బాధ పెడుతున్నాం కదా మనం చేతులారనే. మనం గారం ఏమవుతుందంటే మనం బాధ పెడుతున్నమాట, గారంగా ఉండదండి అది. వాళ్ళని గారం చేసి అన్ని రకాల చెత్త తిండి అంతా, బయట తిండి అంతా పెడుతుంటే వాళ్ళకి అవన్నీ కడుపులో చేరిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. చంటి పిల్లల్ని ఎప్పుడు కూడా, చిన్నపిల్లల్ని మనం ఎప్పుడు కూడా బయట ఫుడ్కి అస్సలు అలవాటు పడకుండా ఇంట్లో ఫుడ్ జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకుంటే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. మనం ఎప్పుడు కూడా గారం అనుకుని బయట ఐస్ క్రీముల బండిల దగ్గర ఐస్ క్రీములు కొండాలు పిల్లలకి అవి ఇవి తప్పదు పెడతాం. కానీ మరీ అంత ఏదో నెలకు ఒక ఐస్ క్రీమ్ అయినా పర్వాలేదు, కానీ మరీ వారం ఐస్ క్రీములు, ప్రతిరోజు ఐస్ క్రీములు తెచ్చివ్వడం పిల్లలకి, అవి చాలా ఇన్ఫెక్షన్లు వచ్చి కళ్ళారా మనం చూస్తున్నాం కదా. ఎంతోమంది పిల్లలు హాస్పిటల్లో చేరడం, నరాలకు అవి ఇంజక్షన్లు చేసేసి బ్లడ్ టెస్టులు చేసి రక్తం బయటకు తీయడం, మళ్ళీనేమో నరవ ఇంజక్షన్ చేయడానికి ఎంతో పాటలు పడుతున్నారు. చంటి పిల్లలకి నరాలు దొరకకూడను కళ్ళారా మనం చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. ఆ చిన్నపిల్లలకి తెలియక మనం ఏం కొంటే అవి తినేస్తారు కదా. మనం పెద్దవాళ్ళు మాత్రం మనం తప్పకుండా ఆ జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి బయట ఫుడ్ పెట్టకూడదు. పెద్దవాళ్ళం ఒకవేళ బయటకు వెళ్ళినా మనం ఏదన్నా కూడా చిన్నపిల్లలకి ఫుడ్ తయారు చేసుకుని తీసుకువెళ్ళి పెట్టడం చాలా మంచిదండి. పెద్దవాళ్ళు మాత్రం మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకున్న ఫుడ్ పెడితే పిల్లలకి చాలా బాగుంటుంది కదా. బయట ఫుడ్ అస్సలు అలవాటు చేయకూడదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.